గుమ్మడెళ్ళి పిచ్చాం చెప్పు. అయితే ఎంత బాధలు పెట్టిండు. దేవుని నమ్ముకోవాలంటే గొంతమైన రాపోయేది గుళ్ళె. ఆఖరి గుళ్ళెకి తీసిపోయిన పండబెట్టిన మా అర్థాన్ని అయితే రాళ్ళు ఎత్తేయటం. ఓ గోస కాదు మాది గుడిసె. ఆ గుడిసెకోలేంగు ఈ కొడుకు రాంబాబు గుడిసెకోలేంగు. మళ్ళీ ఈడ గుడిసేసిన ఇది కోలేంగు. ఇది పునాది పెడితే 2-3 దమ్ములు కోలేంగు ఉంచటంలో. ఇక అబ్బా ఎట్టా అయితే పాపం ఆయన ఉండే కార్లయ్య గారు ఓ బిచ్చం అయ్యగారులు వస్తారు, పెద్ద అయ్యగారు చేసుకోవచ్చలే అని తిమ్మితయ్య గారు, ఆ కార్లయ్య గారు, ఇంకో ఆయన ముగ్గురు వచ్చిండే. అప్పుడు పార్థం ఇంట్లో పెట్టి మేము పోయింది. అప్పుడు మా అక్క ఉండే ముసలి ఆ బంగాళకాడ తమ్ముడు చర్చిలో తీసుకా అర్థం చెప్పితా ఉండదు, ఏది ఉండదు, గాలి ఉంది, ధూళి ఉంది అని అట్లా చేసిపోయినా. ఆ చర్చిలో పోయినా పోటలు ఒంటలా ఉడుతున్న వెళ్ళిపోతాడు. అమ్మ ఎట ఆనందం పెట్టి అట్లా 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 అయ్యగారు ఊగో ఆయన వాళ్ళు ప్యాట్ గారు గిట్ట వాళ్ళ పోబెట్టి వారం చేయంగా అప్పుడు 2 వారాలు 1 వారం పోయి ఒక్క దమ్ పోయినాం. 2 రోజులు ఉన్నాం. మా అమ్మాయి అక్కడే ఉంది, మా అక్క గిట్ట అక్కడే ఉంది. మా అక్క చేపించి ఇంకేం వారం మళ్ళీ వచ్చే వారానికి ఉడిచినే ఉండు ఆడే చర్చిగా ఉంటులాగా. ఇక్కడ బాటలో మళ్ళీ బంగళ చర్చికి పుడతాడు. 2 వారాలకి అయ్యా అమ్మ అప్పుడు ఇక మనిషి ఇల్లు కడతా అంటే ఇది కాదంటాడు, ఇది కాదంటాడు. ఎక్కడ పోతలయ్యా ఏడ్చిను అట్లా చేసి దేవుడు నమ్ముకొని అప్పుడు మొక్కల మీద బాప్టిజం ఇంకా ఈయన వచ్చి ఫోన్ చేసి వచ్చింది. వీళ్ళ అబ్బాయి ఈయన వచ్చి పాలేశాలలో తీసుకుపోయి బాప్టిజం చేయించి ఇల్లు మొదలు పెట్టాయి. ఇల్లు అయిపోయింది. పుట్ట పోయింది. మరి పుట్ట మాయమైపోయిందమ్మా. ప్రార్థన ఈయనే అయ్యగారు వచ్చి పెట్టారు. ఉప్పు చల్లి ఇదంతా చల్లేదు. ఆ పుట్ట పేద పుట్ట ఉండే అటు ఇంటాను గిట్ట మొత్తం పోయింది. అంతకుముందు మరి పుట్టున్నప్పుడు మీరు దేవుళ్ళు పెట్టుకునే వాళ్ళ పెట్టిన మసమ్మ, ఎల్లమ్మ, ఉప్పలమ్మ ఉండేది. ఇప్పుడు ఏది ఇంకా అసలు అది అంటే మావాడు ఊకోడు. దేవుడు అన్నం మొక్కినా ఏడా ఏదన్నా దాన్నం మొక్కిన గోజం కాడికి అన్నం పోడు. పెళ్ళిళ్ళకి పోగెడితే ఉండు అసలే జనం కాడ పోగెడితే ఉండు. తినడు ఇప్పుడైనా. ఉపవాసం ఎప్పుడు ఉంటాడు. శుక్రవారం ఆదివారం ఉపవాసమే ఉంటాడు. 3ంటికి ఒక్క దమ్ము తింటాడు. దేవుడు బాగా ఇష్టం వాడు. ఆడ ఒపిలింగ్ అయితే ఆడ గుర్తు చర్చి అంటే అంత ప్రేమ అయిపోయింది. 2 కొడుకులు బిడ్డలు పెళ్లి అవుతుంది అంటే ఒక అమ్మాయి ముగ్గురు అయింది. అమ్మాయి పుట్టాలంట మళ్ళీ పారం చేసుకుంటే ఆడే అది అలాంటి తిప్పలు పెడుతుంది, పిచ్చిపోతలు అంటుంది భార్య. వీడు మాత్రం దేవుడు అంటే అక్కడ గుళ్ళైనా చావు చేస్తాడు. యేసుబాబు గుళ్ళలో అయితే అట్లా ఇంకా నేను అందుకేనా పార్థన చేయబట్టి బతికినాయా. ఎప్పుడు ఉపాసాలే ఉండేది. ఆ కమాలు అట్లా ఉపాసం ఉండి మా మందులు ఏం తాగుపోతాడు. పోయిండు వెళ్ళిపోయాడు దొంగ అనేది. వీడో పార్థన గుళ్ళలు చర్చిలాలు చేస్తాడు. అయ్యా మా నాయన మంచిగా ఉండాలా, మా నాయన మంచిగా ఉండాలని చేసి పాత్ర వెళ్ళి చేస్తే 15 రూపాయలు ఒప్పుకున్నట సంద పెడతాను. మళ్ళీ వచ్చాయా నేను ఒప్పుకున్నా బతికుంటి పెడతాను అన్నాడు. అట్లా తీసుకో ఆడ బాగా తెచ్చి ఇస్తే పోయి చర్చిగా అక్కడ చర్చిగా పెట్టి వచ్చాడు మళ్ళీ హైదరాబాద్. అట్లా అప్పుడు కళ్ళు తెరిచి ఇంత తప్పు తిని అప్పుడు మాట్లాడినా. ఇక దేవుడు తర్వాత భూమి మీద ఉన్నావు. అన్నం ఉంది డాక్టర్లు అనగా నీకు అన్నం ఉంది మెతుకులు పోయిండు అనుకున్నాం మేము. మళ్ళీ పోయి హెచ్చరిక చేస్తే మీకు జరిగింది ఎట్లా ఏం జరిగింది ఎట్లా దేవుడు నమ్ముకుర్రు అని అడుగుతున్నారు. అసలు మావాడు బతకపోవు. ఆడు పెళ్లి కాబో ఆడు అసలే వద్దని ఎన్నో సంబంధాలతో అయ్యా ఆడి భార్య ఒక్కటి మారాలి కాదు అసలు మారాలి. అది చదువుకుంది కానీ ఏం చదువు
మాటలు మాత్రం మంచిగా మగండి అన్ని అన్న దేవుడు సహించలే అవని సాయించడు మారుతాడు ఎప్పుడయ్యా ఆ పేరు అయ్యగారికి చెప్తే ప్రార్థన చేస్తాడు. ఏం చేసాడు అయ్యగారు వచ్చాడని? అయ్యగారు వచ్చినప్పుడు ఎట్లా జరిగింది మీ ఇంట్లో ఏం సంగతి చెప్పు. నువ్వు కూర్చొని చెప్పు పెద్ద అని చెప్పినా నువ్వు చెప్పు ఇక అదే సంగతి నువ్వు చెప్పు అలా అంటే అక్కడ పైకి పంపిస్తాను రైతులు సచ్చాడే బతికిండు వస్తే ఇక ఎక్కడ ఏ దారి లేదు. భయం భయం అనేది ఆయన భయం భయం అనేది ఆయన కూడా ఆయన అంటే ఇది బీకేసి అది బీకేసి అది బీకేసి ఇది బీకేసి ఇల్లు అని బీకి ఇక అత్త భయం భయం అవుతుందనంటే భయం అయ్యి అర్థం రైతులు కింద పడ్డాడు. కింద పడితే తీసపోయి ఎటు చూసినా అర్థం రైతులు ఏం లేడు. సాకలం ఒక దేవుని నమ్ముకుని ఆమె కాళ్ళు తీసిపోగానే గొడ్డు పడిపోయినట్టు పడి ఇక ఆడంగా దేవుని నమ్ముకుని వెళ్ళొద్దు ఇల్లు అది దేశాల మీద తిరిగి దేవుడు బాగా చేసింది దేవుడు బాగా చేసి ఆ సాకలం అనుకోకుండా ఇల్లు ఇచ్చింది దేవుడు అనుకోకుండా ఆయన మారిండు. ఇప్పుడు అమ్మాయి అని పిలుస్తాడు మంచిగా ఆయన మంచిగా ఉన్నాడు కదా తెల్ల మారట్లే రాజకుమార్ అయ్యా ఇల్లు ఎట్లా అయింది? ఇల్లు దేవుడే డబ్బులే లేవు రూపాయలు లేవు పిల్లగాడు అసలు లేవు. కొడుకు తెచ్చి అయ్యగా తీసపోయి నెలల ముంచి తీసుకొచ్చినాక అమ్మటే ముగ్గు పోసి అమ్మటే మళ్ళీ అమ్మటే గోడలు లేపి సప్ప అయింది. అంతవరకు అసలు కట్టొద్దని పూడగొట్టు అడిగినా కాదని కూడా దేవుడు ఇప్పించిండు దేవుడు ఇప్పించాడు. ఎవరిని అడిగినా డబ్బులు కూడా దొరకల అమ్మటే వచ్చినాయి. అదే మేము కట్టలేతామా కట్టలేమన్నా లేవు అసలే మీ సంగతి నాకు 5-6 సార్లు చెప్పిండు అక్కడ అయ్యగా చెప్తాడు పలానా ఊరు పలానా ఇప్పుడు పోతా యశోగారంటే నేను అక్కడ దాకా పోతా కానీ అటు పోలేదు ఖాళీ పోలేదు అని అటు చెప్పిన చెప్తే ఇటు సంగతి ఇట్లా పుట్ట పెద్ద పుట్ట ఉండేది బతికిచ్చింది మమ్మల్ని పెద్ద పుట్ట ఉండేది ఆ పుట్ట తీసేసినాక ఇల్లు కట్టడం పెద్దది ఇల్లు కట్టడమంటే కట్టలేతాం అయ్యగారంటే మీరు కట్టరు ఇల్లు అవుతుందని చెప్పేది అన్నాడు అయ్యగారు. అని చెప్పేది మాకు మీ పేరు ఎప్పుడు చెప్తుంటాయి అయ్యగారు ప్రార్థన మీ గురించి చేస్తూనే ఉంటాడు అయ్యగారు. చేయాలా చేయాలి ప్రార్థన చేస్తూనే ఉంటాడు కానీ ఇటు రావటం రాలేకపోతాడు అయ్యగారు. అందువల్ల మీకు దగ్గర మూలకైంది అయినగా ఈ లైన్ లో వస్తే వస్తాడు కానీ ఎన్నోసార్లు నుంచి చెప్తాడు పలానా ఊరి నుంచి నువ్వు పోతావు యూసఫ్ గారు నువ్వు వస్తావా పలాని వాళ్ళు పలానా వాళ్ళని పేరు చెప్పాడు. ఇక్కడే వాళ్ళకి నేను ఎప్పుడు చూడలేదు ఈసారి వస్తా అని ఇప్పుడు మా ఇంటి ప్రార్థన చెప్పించి చూసి నేను చూస్తే ఎప్పుడు పోతాపా కార్లయ్య గారు వస్తాడు చోటపల్లి సవడపల్లి ఊరిపల్లి సవడపల్లి తెలుసులే కానీ అట్లా కార్లయ్య ఇది బాధలు పడలేదు. తానాలు చేసి కట్టిండు అదొక్కటి రాజకుమార్ ఒకటి మారాలా మొత్తం మా అల్లుడు భయం ఒకటి బాబా వైద్యులే దేవుడు ఇంత చేసిండు. శరీరం వణికైంది. వాళ్ళ అమ్మాయి రాణికి కూడా సూర్యాపేట ఇచ్చారు. రాని 2 అమ్మాయిలు. 3వది అబ్బాయి పుట్టాలని ప్రార్థించారు. అది కూడా అక్కడ పోయి అదే అది అదే అక్కడ పోయి మోకాళ్ళ మీద నడిచింది మా అమ్మాయి. నిజంగా దేవుడు గుడిదల పోయిందా? గురదాల పోయి మెట్లు ఎక్కింది. ఎక్కింది విశ్వాసం కావాలయ్యా అని విశ్వాసంతో ఎక్కింది. ఆడైనా దేవుడే. ఊరికి గోల పెడతాను అలాంటి వాడు కొడుకు కావాలని పెడతా వీళ్ళు ఆడవాళ్ళు ఎందుకు నాకు ఆడికి 60,000 ఆ రోజులలో ఇచ్చిన అప్పుడు అప్పట్లో అప్పుడు 60,000 ఇస్తే 60 లక్షలే దొరకల లేవు డబ్బులు ఆడుతున్నాయి ఆరయ్యా డబ్బులు ఆడుతున్నాయి డబ్బులు అయితే ఆడపిల్ల పుట్టిన వద్దో వద్దా అన్నాడు ఆలోచన అట్లా బిడ్డతోటి కొడుకుతోటి కష్టాలు పడరు బానే. అమ్మో అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత అబ్బాయి పుడతాడు అని అంటే అది అక్కడ పుష్పమ్మకి అబ్బాయి పుట్టాడు, వీళ్ళకి అబ్బాయి పుట్టాడు. ఇద్దరు మారాలయ్యా అల్లుడును రాజకుమార్ మారుతారులే. పంచాలి ఆడుకో తిక్కలోడం భయం అయితే భయం అయితే ఏం లేదు ఇక ప్రార్థన చేస్తాను. సరే మరి ప్రార్థన చేద్దాం. అటు పోయి రారు ఎప్పుడైతే మన వాళ్ళ ఇంటి సరే ప్రార్థన చేద్దాం మరి. చేయను ఇక నేను